హాయ్ అండి. హాయ్. వెల్కమ్ టు బిఆర్ హోమ్ ఫుడ్స్. ఇవాళ మనం చిక్కుడుగాయ ఫ్రై చేస్తున్నామండి. చూడండి ఎలా చేయాలి. ఈజీ వేలో చిక్కుడుగాయ ఫ్రై చేయటం చూపిస్తాను. టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ చిక్కుడుగాయలనేవి బాయిల్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా 70% బాయిల్ అయితే చాలండి. ఎందుకంటే ఫ్రై అయ్యేటప్పుడు కూడా కొంచెం మెత్తబడుతది. ఆ వాటర్ అంతా పైకొచ్చేసి. కాబట్టి 70% బాయిల్ అయితే సరిపోతుంది. ఫస్ట్ పాన్ పెట్టుకోవాలి. నేను అప్రాక్సిమేట్‌గా ఒక 8 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నానండి. ఎందుకంటే నేను దగ్గర దగ్గర క్వాంటిటీ 3/4 కేజీ తీసుకున్నాను. అంటే 3/4 కేజీ తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కేసరికి మనం తాలింపు గింజలన్నీ రెడీ చేసుకున్నామండి. ఆల్మోస్ట్ అందరికి తెలుసు తాలింపు గింజలు అంటే జీలకర్ర, ఆవాలు అవన్నీ వేస్తాం కదా! అవే తీసుకుంటున్నాను. యూట్యూబ్ అనేది ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేశానండి. ఏదన్నా పొరపాట్లు జరుగుంటే సారీ. అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే కొంచెం నెర్వస్‌గా అనిపిస్తుంది. ఇప్పుడే కదా స్టార్ట్ చేయటం. ఏమన్నా మీకు తెలిసిన టిప్స్ ఉన్నా కూడా చెప్పండి. ఆయిల్ హీట్ అయిందా లేదా అని నేను ఇలా చేయి పెట్టి చూస్తున్నాను. పైన ఇట్లా చేయి పెడితే మనకు కొంచెం వేడిగా అనిపిస్తే ఆయిల్ హీట్ అయినట్లే. కొంచెం కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు వేయగానే చిటపట అంటారు కదండీ! కొంచెం ఏదైనా ప్లేట్ అడ్డం పెట్టుకోండి. లేకపోతే మన ఫేస్ పైన పడతాయి అవన్నీ. ఆల్మోస్ట్ రెగ్యులర్‌గా వంట చేసే వాళ్ళందరికీ తెలిసిన టిప్సేనండి. ఎవరన్నా కొత్తగా ఇప్పుడు ట్రై చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఇప్పుడు చిక్కుడుగాయలు దీంట్లో వేసేస్తున్నాను. ఈ చిక్కుడుగాయ బాయిల్ చేసుకునేటప్పుడే గోరు చిక్కుడు అంటాం కదండీ! ఇవి బాయిల్ చేసుకునేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఫ్రైకి పైన చల్లుతాం కదా! అది సాల్ట్ పీల్ అవ్వదు పైనుండేది. కాబట్టి కొంచెం వేసుకుంటే బావుంటుంది. మీరది ఎంత వేసుకున్నారు సాల్ట్ అనేది చూసుకొని, ఇప్పుడు పైన వేసుకున్న సాల్ట్ కూడా చూసి దానికి తగినట్టు వేసుకోండి. ఇదైతే సాల్ట్ కదండీ! నేను క్రిస్టల్ సాల్ట్‌ని మిక్సీ చేసుకొని డబ్బాకి ఇట్లా స్టోర్ చేసుకుంటాను. కల్లుప్పు. కల్లుప్పుని నేను ఇట్లా స్టోర్ చేసుకుంటానండి. గ్రైండ్ చేసుకొని. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకొక చిన్న టిప్ ఏంటంటే అందరికి కల్లుప్పు గ్రైండ్ చేసుకున్న తర్వాత గట్టిగా అయిపోతుంది. మనం రాళ్ళు రాళ్ళుగా అన్నట్లే అనిపిస్తుంది. అట్లాంటప్పుడు కొంచెం ఏంటంటే మనం జల్లెడతో జల్లించేసుకొని స్టోర్ చేసుకుంటే మామూలు నార్మల్ సాల్ట్ లాగే అనిపిస్తుంది. బావుంటుంది గూడా. లేకపోతే ఒక్కోసారి గడ్డలు గడ్డలుగా పడుతుంది. అట్లా పడుతుంది గదా! ఎక్కువైపోతుంది. మనం ఎంతేసామో మనకు తెలియదు. అందుకని కొంచెం జల్లించుకున్నామంటే సాల్ట్ క్వాంటిటీ సాల్ట్ టెక్స్చర్‌లో అది అవుతుంది. బావుండిద్దండి. మనం ఎంతేస్తున్నాం అనేది కూడా మనకు తెలుస్తుంది. ఆల్మోస్ట్ మేము ఒక 1 ఇయర్ నుంచి క్రిస్టల్ సాల్టే వాడుతున్నాము. అవి కూడా చేంజ్ చేస్తామండి. ఇప్పుడు ఆయిల్ ఎలా చేంజ్ చేస్తామని, అలానే సాల్ట్ కూడా చేంజ్ చేస్తాను నేనైతే. కొన్ని రోజులు క్రిస్టల్ సాల్ట్ వాడితే, కొన్ని రోజులు రాక్ సాల్ట్ వాడతాను. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలండి. జనరల్‌గా ఆయిల్స్ గూడా రెగ్యులర్‌గా ఒకటే వాడటం కంటే కూడా ఒక 2 మంత్స్ ఒకటి, 2 మంత్స్ ఒకటి లేకపోతే పాసిబుల్‌ని బట్టి 1 మంత్‌కి, 1 మంత్‌కి ఆలివ్ ఆయిల్ అని, పల్లి ఆయిల్ అని, ఫ్రీడమ్ ఆయిల్ అని అలా చేంజ్ చేసుకుంటే హెల్త్‌కి మంచిదంట. అన్ని ఆయిల్స్ పడతాయంట. మేము ఆల్మోస్ట్ ఆల్ ఒక 5, 6 ఇయర్స్ నుంచి అంతేనండి. 2 మంత్స్‌కి ఒక్కసారి ఆయిల్ అనేది చేంజ్ చేస్తాను. ఒకసారి పల్లి ఆయిల్ వాడితే, ఒక్కసారి ఫ్రీడమ్ ఆయిల్ అలా చేంజ్ చేసుకుంటామండి. ఆలివ్ ఆయిల్ కూడా చాలా మంచిది. మస్టర్డ్ ఆయిల్ వాడతాము, యూజ్ చేస్తాము. మస్టర్డ్ ఆయిల్ అయితే కొంచెం ఘాటు అనేది ఎక్కువుంటుంది.
ఆ ఫ్లేవర్ అందరూ ఇష్టపడరండి. మీరు చూసుకొని వాడుకోండి. మేమంటే ఇక హెల్త్‌కి మంచిది అనేసి ఏదో అలా అలా కానిచ్చేస్తున్నాము. రెగ్యులర్‌గా అయితే ఆ ఫ్లేవర్ అనేది మనకు అంత నచ్చదు మస్టర్డ్ ఆయిల్‌ది. అవి ఫ్రై అవుతూ ఉంటాయండి. ఈలోపు కొంచెం మనం మసాలా వేసుకుందాము. కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం జీలకర్ర వేసేసి, దీంట్లోనే కొంచెం కారం వేసేసి గ్రైండ్ చేసుకుంటున్నానండి కొబ్బరి కారంలాగా. మధ్య మధ్యలో ఇలా కొంచెం కలుపుకుంటూ ఉండాలండి. లేకపోతే అడుగంటుతుంది. చిన్న టిప్ నోట్ అండి. ఎందుకంటే మీరు ఎట్టి పరిస్థితిలో చిక్కుడుగాయ అనేది 70% బాయిల్ అయ్యి కొంచెం గట్టిగా ఉన్నప్పుడు మాత్రం ఆపేసేయాలి బాయిల్ చేసుకునేటప్పుడు. ఎందుకంటే మెత్తగా ఉడికిపోతే ఇలా మనం కలబెడుతున్నాం కదండీ! ఇలా కలబెట్టేటప్పుడు అదంతా మెత్త మెత్తగా అయిపోయి ఊడిపోతూ ఉంటుంది చిక్కుడుగాయ. సో, బాయిల్ అయ్యేటప్పుడు 70% బాయిల్ అయితే సరిపోతుంది. మధ్య మధ్యలో కొంచెం కలబెడుతూ ఉండండండి. ఎందుకంటే అడుగున బాగా ఫ్రై అయిపోతుంది. పై ముక్కేమో పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. కాబట్టి మధ్య మధ్యలో మనం ఇట్లా కలబెడతా ఉండాలి. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చాలా టెన్షన్ పడ్డానండి. భయపడ్డాను. అయ్యో! ఎలా ఉంటుంది? ఏంటి? అనేసి. కాకపోతే మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల బానే ఉందండి. కొత్తగా స్టార్ట్ చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎంకరేజ్ చేయండండి. ఏమన్నా మిస్టేక్స్ చేస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైమ్ అలా అవ్వకుండా సరి చేసుకుంటాను. ఫ్రై అయిన తర్వాత వెంటనే మనం ఫ్లేమ్‌ని లో టు మీడియంకి మార్చుకోవాలి. అట్లానే హై ఫ్లేమ్‌లో ఉంచేసామంటే మాడిపోతుందండి. కాబట్టి కొంచెం ఫ్రై అయిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్‌కి చేంజ్ చేసుకోండి. మీకు తెలిసిపోతుంది రెగ్యులర్‌గా వంట చేసే వాళ్ళకి ఏంటి, ఎలా చేస్తే బావుంటుంది అని. ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను.